బాబు నా సిట్టి బాబు, నా బంగారు తల్లి, నా బుద్ధ తల్లి, ముగ్గు పెట్టినా కూడా చప్పరిచ్చేస్తాడు. డాన్సే డాన్సే బాబా డాన్సే. మెరుపులు తెలుసుడు చూడక్క చెప్పు పాలు పెట్టుకున్నాడు అక్క. అల్లేదుగో ఇగో ఈ 3000 లేదు, అది 3000 ఇందులో పెట్టాడు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అంటే మీకు అర్థమైపోయినట్టు ఉంది. మన బుడ్డిగాడి అన్నప్రాసనం కానీ తల తీయించేటప్పుడు కానీ అవన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. స్వీట్ మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి వాడు పడుకుని పోయాడు. ఇక్కడ మేము కాశీ వెళ్ళాం, ఇది కాశీలో అనమాట. కాశీ వెళ్ళాం, కాశీలో వాడు పడుకుని పోయాడు అనమాట. మేము రూమ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చేసరికి పడుకొని ఉన్నాడు. సడన్గా లేచాడు. నేను కూర్చొని వాడిని పట్టుకొని కూర్చొని నాకు చాలా భయం. నువ్వే పట్టుకొని కూర్చొని విజయ్కి ఇచ్చేసాను అనమాట. దాంట్లో వాడు చాలా లేతతలు కదా, చాలా సెన్సిటివ్ కదా, తొందరగా తీయించాము. ఒకటి కూడా మా అత్తయ్య పర్లేదు తీయించేద్దాం, ఇప్పుడే కాశీ వెళ్తాం అని చెప్పేసి కదా అని చెప్పి మరి తీపి నాకు భయం అని చెప్పేసి విజయ్ని కూర్చోబెట్టాను. ఇంకా నేను అసలు వాయిస్ కట్ చేస్తాను, ఎందుకంటే చాలామంది మా అత్తయ్య కానీ అందరూ భయపడిపోయి అరుస్తూ ఉన్నారనమాట. జాగ్రత్త అని చెప్పేసి అతని మీద. అందుకే నేను తీసేసాను, అందుకే వాయిస్ ఓవర్ చేస్తున్నాను. మా అత్తయ్య కూడా చాలా భయపడిపోయి పట్టుకోవడం కానీ తలపైన పెడతారు కదా. అండ్ ఫస్ట్ టైం తీసిన తర్వాత తలపైన ఆడపిల్లలు పెడితే దానిపైన డబ్బులు వేస్తారంటారు కదా. మా ఆడపడిచి రాలేదట ఎప్పుడు. మేము మా తోడుకోడలు వాళ్ళు పంజాబ్లో ఉంటారు. వాళ్ళు అటు సైడ్ నుంచి అత్తయ్య మావయ్య వాళ్ళు అక్కడికి వచ్చారు. మా బావగారు వాళ్ళ ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు. ఇక్కడి నుంచి మేము బయలుదేరి వెళ్ళాము. ఇప్పుడు మేము ఉన్న దగ్గర నుంచి అక్కడ అందరూ కలుసుకొని ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇద్దరికి మా తోటకాలు వాళ్ళ బాబుకి కూడా 2 years ఆ బాబుకి. అప్పుడు తీసేటప్పుడు 1.5 years అనుకుంటాను. ఇద్దరు తీపించాము. అండ్ గంగ మొత్తం చూస్తున్నాము, గంగ అదంతా చూస్తున్నాము. షిప్లో వెళ్ళాము అందరం కలిసి. షిప్లో అన్ని ఘాట్స్ చూపిస్తారు కదా. సారీ నేను కెమెరా ఇట్లా తీసాను, అప్పుడు నాకు తెలియక సారీ. మీరు ఇట్లా ఫోన్ ఇట్లా తిప్పాల్సి వస్తుంది. అంటే అప్ సైడు ఘాట్స్ అని, హరిశ్చంద్ర ఘాట్ అని అన్ని ఘాట్స్ చూపిస్తున్నారు. ఈ ఘాట్కి ఇది ప్రత్యేకత అని చెప్పేసి అన్నీ చెప్తున్నారు. అండ్ మా తోటికోడలు వాళ్ళ బావగారు, అత్తయ్య, మావయ్య, నేను, బుడ్డి అండ్ తోటికోడలు వాళ్ళ పాప, బాబు అందరం వెళ్ళామన్నమాట. మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ మిస్సింగ్ తప్ప అందరూ వచ్చారు, అందరూ వెళ్ళాము. అండ్ మా బుడిగాడు అయితే చక్కగా తీర్చేసుకున్నాడు, ఏ ఘాటు పెట్టించుకోలేదు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వాళ్ళ పైన తాడ ఉంటుంది కదా, తాడ చాలా సెన్సిటివ్ కదా. నాకు చాలా భయం వేసింది, సరిగా తీరా వాళ్ళు ఏం చేస్తారో అని చెప్పి చాలా భయం వేసింది. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా, బాగానే తీశారు, ఎక్కడ ఏ ఘాటు కూడా పడలేదు. అండ్ ఫస్ట్ టైం బుడ్డి గుండు చూసినప్పుడు చాలా బాగా అనిపించాడు. చాలా బాగుంది వాడు గుండు అనుకున్నాను. చాలా క్యూట్గా కూడా ఉన్నాడు. అప్పుడు సరిగ్గా నించోలేకపోతున్నాడు. ఇప్పుడు 6.5 months 7 months అనుకుంటాను. 7 months అప్పుడు తీపించాము. అప్పుడు వాడు అలా ఉన్నాడు. అప్పుడు సరిగ్గా నించోలేకపోతున్నాడు. ఇప్పుడైతే పరిగెట్టేస్తున్నాడు. అండ్ చాలా బాగున్నాడు కదా మా బుడ్డి గుండెలో. అండ్ తర్వాత వచ్చేసి మా తోడుకోవాలి వాళ్ళ బాబు తీసేశారు. చూస్తున్నారు కదా, మొత్తం తీసేశారు. వారికి వెనకాతల చిన్న పిలకుంచారు. అది ఎందుకంటే ఎక్కడో మొక్కు ఉందంట, అది అక్కడే తీయించాలంట. అందుకే వాటికి ఇంకా వెనకాతల చిన్నది వదిలేసి అక్కడ మొత్తం తీసారు. చూసారు కదా, మీకు కనిపిస్తుందా? ఆ పిల్లకి అలా ఉంచారు. ఎక్కడో మొక్కు ఉంటే అది అలా వదిలేసేయాలంట, అందుకే వాళ్ళు చేశారు. అండ్ ఇద్దరికి తీయించేస్తాము చక్కగా హ్యాపీగా. మా అత్తయ్య, మావయ్య, బావగారు, విజయ్ అందరూ కనిపిస్తున్నారు మీకు. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఆ రోజు కాశీ వెళ్ళినప్పుడు. కాశీ వెళ్ళి వచ్చిన తర్వాతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అండ్ మా ఫస్ట్ గుండు బాబు వీడియో అనమాట ఇది. వాడి గుండు నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది. విజయ్ హెయిర్ బాల్ అనేది వీడిది ఒకలాగే ఉంటుంది, హెయిర్ స్ట్రక్చర్ అనేది చాలా క్యూట్ అయిపోయాడు. కొంచెం తల వచ్చినప్పుడు ఇది వీడియో. అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను ఇది.
నెక్స్ట్ ఈ ఫోటో వచ్చేసి నా ఫస్ట్ టైం నా డ్రెస్ వాడికి వేశాను. నా డ్రెస్ అంటే ఇది చిన్న డ్రెస్ కదా అనుకుంటున్నారా, నా చిన్నప్పుడు డ్రెస్ అనమాట. అది కూడా నేను వ్లాగ్ చేశాను, కొంతమంది చూసుంటారు, చూడకపోతే ఛానల్ స్టార్టింగ్లో చేశాను, ఇవి చూడొచ్చు. అండ్ చాలా క్యూట్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది నా డ్రెస్ వాడికి వేయడం. నా చిన్నప్పుడు డ్రెస్ అంటే మా మమ్మీ దాచారనమాట, మా మమ్మీకి ఇలాంటివన్నీ దాస్తుంటారు స్వీట్ మెమరీస్ అన్నీ. అది మమ్మీ దాచడం, వీడికి వేయడం, ఫోటో తీసుకోవడం చాలా బాగా అనిపించింది. ఇది డెలివరీ అప్పుడు ఫోటో, డెలివరీ ఇంకా ఆ రోజు అవుతానగా మార్నింగ్ తీసుకున్న ఫోటో. అండ్ వీడు పుట్టేసిన తర్వాత ఫోటో. అండ్ చాలా తెల్ల బూజుతో చాలా బాగా పుట్టాడు. పుట్టిన తర్వాత అందరూ వెంటనే కూడా తీసేసారు, ఫొటోస్ అన్నీ తీసేసారు. అండ్ తీయడం కూడా మంచిదైంది, స్వీట్ మెమరీస్గా ఉన్నాయి మాకు. చాలా బూజుగా, చాలా పుట్టంగానే టాయిలెట్ వేసాడంట వాడు బయటికి రాగానే. అండ్ ఇది వచ్చేసి చూసారు ఇక్కడ తల అంత పెద్దగా కనిపిస్తుంది, అలా ఫోటో తీసానో లేకపోతే వాడి తల అంత పెద్దగా ఉందో తెలియదు కానీ తల చాలా పెద్దగా ఉంది. అండ్ విజయ్ బుడ్డితో దిగిన ఫొటోస్ ఇవి. ఇంకా బారసాలు చేసినప్పుడు ఫొటోస్ అనమాట ఇవన్నీ. బారసాలు ఇంకా ఆ రోజు అనగా మేము శాంతి చేయించడానికి వెళ్తున్నాం, రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాం. ఈ ఫొటోస్ శాంతి చేయిస్తున్నాం, చిన్న శాంతి ఉంది, పెద్ద శాంతి ఏం లేదు అస్సలు, చాలా చిన్న శాంతి. ఆ శాంతి చేయించడానికి వెళ్ళామన్నమాట. సాయంత్రం బారసాల, మార్నింగ్ శాంతి చేయించాం. అండ్ ఇది మా అమ్మ, మా బుడ్డిగాడు. మా మమ్మీకి బుడ్డిగాడు అంటే చాలా చాలా ఇష్టం వాడికి, మా మమ్మీకి అంటే. అండ్ ఇది వచ్చేసి మా బుడ్డిగాడు 2-3 months అప్పుడు ఫోటో. అండ్ ఫస్ట్ మేము కాలు మీద కాలు వేయించి ఫోటో తీయించాము, అది ఇక్కడ సరిగ్గా మీకు కనిపించలేదు. అండ్ మా డాడీ అండ్ మా బుడ్డి. అండ్ నెక్స్ట్ మా అమ్మ, మా బుడ్డి. మా అమ్మ వాడికి సెర్లాక్ తినిపిస్తుంది, ఫస్ట్ టైం సెర్లాక్ తినిపిస్తుంది అనమాట. అప్పుడే సెర్లాక్ తినిపించకూడదు అంటారు కానీ మా మమ్మీ పెడుతుంది అప్పుడు. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా మా బుడ్డిగాడి ఫోటో. ఇది మా అత్తయ్య ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మ ఇంటి నుంచి అత్తయ్య ఇంటికి వచ్చేసాను. అండ్ ఈ ఫోటో ఎప్పుడు చూసినా నేను నవ్వుకుంటాను, ఎప్పుడైనా నేను కొంచెం డల్ ఉన్నప్పుడు వీడి ఫేస్ చూస్తే నాకు అప్పుడు నవ్వు వచ్చేస్తుంది ఆ ఫోటో చూస్తే. అండ్ ఇది హ్యాపీ ఫోటో అని చెప్పొచ్చు. చూసారా, విజయ్ నన్ను ఇక్కడికి తీసుకురావడానికి వచ్చినప్పుడు ఆ ఫోటో అనమాట. ఇది కూడా ఇక్కడ నన్ను తీసుకురావడానికి విజయ్ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడ ఫోటో, ఇది వచ్చేసి న్యూ ఇయర్కి అనుకుంటా, న్యూ ఇయర్ కాదు సంక్రాంతికి ఆ టైంలో దిగిన ఫోటో. అండ్ ఇది వచ్చేసి మా అన్నప్రాసన వీడియో చూడండి. దా చిటిదా రారా తర్వాత చూద్దు కానీ దా అడు చూడండి బుజ్జి. నేను ఇక్కడ చాలాసేపు వాడు రాలేదు అసలు. మేము కింద దుప్పటి వేసాం కానీ దుప్పటి కూడా తీసేసి రాలేదు. గుడికి తీసుకెళ్ళాం, ఇక్కడ గుడి అలానే ఉంటాయి అన్నమాట. గుడి ఎవరు ఉండరు, ఇక్కడ లోపల ఆర్మీలో ఉన్న గుడి అనమాట, శివాలయము. ఎంతసేపటికి రాలేదు, ఎంతసేపు తోసాము అయినా సరే చాలాసేపటికి రాలేదు. అండ్ ఫ్యామిలీ ఎవరు లేరు అనమాట, మేమే చేసేసాను. నేనే ఆ పరమాన్నది ఉండి తీసుకొచ్చి మొత్తం అంతా నేనే చేసేసాను. బుక్, పెన్ను, బంగారము, ఇంకా వెండి, పరమాన్నం అన్నీ పెట్టాం. ఫస్ట్ వాడు బుక్ ముట్టుకున్నాడు, అండ్ మళ్ళీ వెనక్కి పెట్టి మళ్ళీ రమ్మని చెప్పాము. అండ్ బుక్ అవి తీసేసి అండ్ పసుపు కుంక పెట్టాను. అంటారు మగపిల్లలకి పసుపు కుంక పెట్టక్కర్లేదు అంటారు, నాకు తెలీదు. అప్పుడు మమ్మీ చెప్పారు పెట్టాలని, తర్వాత అత్తయ్య అన్నారు పెట్టక్కర్లేదు అన్నారు, పెట్టేశాను నేను. చిల్లర డబ్బులు, వెండి, బంగారం అన్నీ పెట్టాను నేను అక్కడ. చిల్లర డబ్బులు, కత్తి అన్నీ పెడతారు కదా, అవన్నీ పెట్టాక తెలిసినవన్నీ పెట్టాను. అండ్ వాడు వచ్చేసి అట్లా చాలాసేపు రాలేదు. వాడు అప్పటికి ఇంకా పాకేస్తున్నారు కానీ ఆ టైంలో ఇంకో పాకలేదు అనమాట. ఇంకా వస్తువులు చూసి వచ్చేస్తారు కానీ చాలాసేపు రాలేదు. అండ్ కొంతసేపటి తర్వాత వాడు పసుపు ముట్టుకున్నాడు, ఆ పసుపుని మళ్ళీ పసుపు పక్కకు పెట్టేశాను అనమాట. సెకండ్ టైం పసుపు పట్టుకున్నాడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ వెనక్కి పెట్టాము. మళ్ళీ వెనక్కి థర్డ్ టైం వచ్చేసి అన్నీ వెండి, బంగారం అన్నీ చిల్లర డబ్బులు కానీ అన్నీ ఒకేసారి పట్టుకున్నాడు. ఇవి పట్టుకోవడం వల్ల ఏమవుతుందో నాకు తెలియదు కానీ అసలు చాలా ఫన్ అనిపించింది. వాడిని వదిలి వాడిని పట్టుకోపించడం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చూడండి వాడు ఎలా పట్టుకున్నాడు. ఫస్ట్ పెన్ పట్టుకున్నాడు, పెన్ తర్వాత గోల్డ్ అన్నీ ఒకేసారి గోల్డ్ అన్నీ తీసాడు. అలా జరిగింది. ఇంకా మేమే చేసేసాము, చాలా బాగా అనిపించింది ఆ రోజు. అందరూ ఉంటే కూడా బాగుంది అనిపించింది, చాలా మిస్ అయ్యాము ఆ రోజైతే.
ఇవన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు పిక్స్ అనమాట. అవన్నీ ఇక వచ్చేసి పంతులు గెటప్ వేసాను. వాడి ఇక్కడికి వచ్చే కొంచెం బుట్టది పెట్టి పంతులు గెటప్ వేసి ఇంకా చిన్న టాంబాయ్ అలాంటివన్నీ ట్రై చేశారు అనమాట. అవన్నీ మీకు పెడుతున్నాను. ఇంట్లోనే తీసామంటే ఇంకా కృష్ణుడి గెటప్ వేయించాలని ఉంది వాడికి. మరి ఎప్పుడు వేయిస్తాను నాకు తెలీదు. ఇంటికి వెళ్ళాక కృష్ణుడి గెటప్ వేయించడం అన్నీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను వాడికి. చూద్దాం ఎట్లా అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఒక ఫన్నీ క్లిప్ వస్తుంది, అది కూడా మీరు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మారిపోయింది. హలో, చూసారు కదా వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో ఆ వీడియోస్ అనమాట. ఒక్కొక్కటి జాయిన్ చేశాను. తల తీయించినప్పుడు ఒకటి అన్నం ప్రాసినప్పుడు ఒకటి, ఇంకా చిన్న ఫన్నీ క్లిప్స్ అని యాడ్ చేశాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎడిట్ చేసినప్పుడు ఆ రోజులన్నీ గుర్తుకొచ్చి చాలా బాగుంటాయి కదా, స్వీట్ మెమరీస్ అన్నీ బ్యాక్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. అంతా మిస్ అవుతున్నాను, ఇంట్లో వాళ్ళందరూ మిస్ అవుతున్నాను. వాళ్ళందరూ మమ్మీ, డాడీ, పుస్త, చెల్లి అందరినీ రాత్రి ఎప్పుడు వెళ్ళిపోతామా ఇంటికి అన్నట్టుంది. ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి ఎప్పుడెప్పుడు వాళ్ళని చూస్తానా అని చెప్తుంది. వాళ్ళకి కూడా ఈవెన్ ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు నేను చూద్దామా, ఎప్పుడు ఎత్తుకుందామా అని వాళ్ళకే ఉంది. బట్ తప్పదు కదా మనకి. ఒక్కొక్క పిక్స్ అవన్నీ తీసి ఒక ఆల్బమ్లా చేద్దాం అనుకుంటున్నాం. విజయ్ నేను బర్త్డే కల్లా చేద్దాం అనుకుంటున్నాం. కానీ విజయ్ రావడానికి టైం పడుతుంది కదా, ఇంకా అందుకే చూస్తున్నాం. నేను పక్కకి తీసి ఒక చిన్న మొత్తం అన్ని ఫొటోస్ అన్ని కలిపి ఒక పెద్ద ఆల్బమ్ చేద్దామని ఒక ప్లాన్లో ఉన్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా హ్యాపీగా అయిపోయింది అన్నమాట. డెలివరీ కానీ ప్రెగ్నెన్సీ కానీ చాలా హాయిగా సజావుగా అంటారు చూసారా, ఏం కాంప్లికేషన్స్ ఏం లేకుండా హ్యాపీగా వెళ్ళిపోయింది అనమాట. సో దట్ ఎవరికి అంత కంగారు ఏం లేదు. అసలు ఏ కాంప్లికేషన్స్ లేవు. నచ్చినట్టున్నాను, నచ్చినట్టు తిరిగేసాను, నచ్చినట్టు తినేసాను. అండ్ ఆఫ్ కోర్స్ డెలివరీ తర్వాత కూడా ఉంటారు కదా, మనం డైట్ ఫాలో అవ్వాలి, వాళ్ళు చెప్పింది. డాక్టర్స్ అంటారు ఏ అక్కర్లేదు, మామూలుగా మనం ఎలా ఉన్నామో ఎలా తింటాం అలా తినేయచ్చు అంటారు. కానీ మన పెద్దవాళ్ళు ఏంటంటారంటే మనం తినేది పిల్లలకి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. నేను అవేవి పట్టించుకోలేదు. ఏం నాకు నచ్చింది తినాలనిపించి తిన్నాను. అప్పుడు వాళ్ళు చెప్పింది తినేదాన్ని. వాళ్ళైతే ఏం ఇచ్చేవారు కాదు సరిగ్గా. ఒక చారు తప్ప చారులో కూడా సరిగ్గా ఏం వేసేవారు కాదు. రసంలో కూడా ఏంటంటే పొడులతో తినిపించేవారు, అట్లా అయ్యేదనమాట. కానీ 1 month కూడా నేను కరెక్ట్గా చేయలేదు. బట్ లక్కీగా వాడికి ఏం కాలేదు. ఒక 11 అయితే నేను అందరూ తిట్టేవారేమో. నాకు అంతా లక్కీగానే వెళ్ళింది. ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ కానీ అంతా లక్కీగా వెళ్ళింది. ఒక ఇంట్లో డెలివరీ అయిన ఎన్విరాన్మెంట్లో ఉందన్నమాట నాదే. అప్పుడు ఒక ఇంట్లో ఉన్నట్టే అందరూ నాతోటే ఉన్నారు. డెలివరీ అవుతున్నప్పుడు కూడా ఈ రోజుల్లో ఎవరు డెలివరీ అవుతున్నా సరే పక్కనే ఉండి, మమ్మీ కానీ ఇంకెవరైనా కానీ పక్కనే, అత్త కానీ పక్కనే ఉండి ఎవరు ఉంటారు డెలివరీకి మనం అవుతుంటే. కానీ డెలివరీ అయినా సరే నా పైన కానీ నా ఎదురుగా కానీ అందరూ నా చుట్టూ ఉన్నారు. అంటే అంత మంచి హాస్పిటల్ కూడా లక్కీగా నాకు అన్ని లక్కీగా కుదిరాయి. లక్కీగా మంచి హాస్పిటల్ దొరకడము, ఆ డాక్టర్ కూడా అందరినీ అలౌ చేయడము, అందరూ ఒక ఇంట్లో అలా చూడడం చాలా హ్యాపీగా అయిపోయింది. అవన్నీ గుర్తించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ రోజంతా నేను ఒక బయట వాతావరణమే చూడలేదు, బయట ఆకాశాన్నే చూడలేదు అనమాట డెలివరీ టైంలో. ఎందుకంటే మార్నింగ్ పెయిన్ స్టార్ట్ అయిపోయాయి. మార్నింగ్ పెయిన్ స్టార్ట్ అయిపోయేసరికి ఇంకా ఎక్కువ పెయిన్స్ రావడానికి డ్రిప్ ఇచ్చేసి ఎనిమా ఇచ్చేసి అన్ని నాకు ముందు రోజు ఎనిమా ఇచ్చారు. కానీ నేను కోఆపరేట్ చేయలేదు వాళ్ళకి. నేను కోఆపరేట్ చేసి ఉంటే నైటే పుట్టేసేవాడేమో, కానీ నేను నైట్ మాత్రం కోఆపరేట్ చేయలేదు. ఇంకా రైట్ టైం నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదన్న డాక్టర్ అనేది అనమాట. రిస్క్ తీసుకొని నేను మార్నింగే చేస్తాను, ఎప్పుడైతే పడుకో అని చెప్పేసి అన్నారు. కానీ నాకు పెయిన్ స్టార్ట్ చేసేసారు ఆవిడ. పెయిన్ స్టార్ట్ చేసి నైట్ అంతా నేను ఒక నరకం చూసాను చెప్పచ్చు. అంటే నిద్ర వస్తుంది, నాకు నిద్ర చాలా కొంచెం ఎక్కువే. నిద్ర వస్తుంది, పడుకుంటున్నాను, కానీ నొప్పి ఉంది, కానీ పడుకుని పోయాను. నేను నొప్పి ఉన్నా పడుకుని పోయాను. మార్నింగ్ మెలకు వచ్చింది. తర్వాత ఏదైనా లైట్ ఫుడ్ తీసుకో అంటే
2 ఇడ్లీ తిన్నాను. తర్వాత పెయిన్ స్టార్ట్ అయ్యాయి, బాగా హెవీగా స్టార్ట్ అయ్యాయి. తర్వాత వాళ్ళు డ్రిప్ ఇచ్చి ఇంకా ఎక్కువగా స్టార్ట్ వాళ్ళైతే భయపెట్టేస్తున్నారు, ఈ నొప్పులకైనా ఇంకా వస్తాయి, ఈ నొప్పులకైనా ఇంకా వస్తాయి, ఈ నొప్పులకి ఇంకా వస్తున్నాయి అని చెప్పేసాను. దగ్గర 7 to 8 hours. మార్నింగ్ 6, 7కి స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 2:15కి 2:17కి వాడు పుట్టాడు. 2:17 వరకు అట్లా పడుతూనే ఉన్నాను అనమాట. నాకు ఇక నార్మల్ డెలివరీ అయ్యింది. వాళ్ళ సిజేరియన్ చేసి సరే నా మాట వినిపించుకోలేదు. నా హెల్త్ గురించి వాళ్ళు ఆలోచిస్తే తర్వాత అనుకున్నాను మంచి పని అయింది, మంచిగా అయ్యింది, వాళ్ళ మాట వినలేదు. లేకపోతే నేను అరిసే అరుపులకి వాటికి విని వాళ్ళు సి సెక్షన్ చేసేస్తే ఏంటి అంటే అదేం పెద్ద ఏం కాదు, కానీ తర్వాత నేను ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సి సెక్షన్ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయని కూడా విన్నాను. తర్వాత ఫుడ్ డైజెస్ట్ అవ్వదు. ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విన్నాను అనమాట. ఫుడ్ డైజెస్ట్ అవ్వదు నాకు సి సెక్షన్ అనడం, లేకపోతే బ్యాక్ పెయిన్ వస్తుంది అనడం. నాకు చాలా భయం, సి సెక్షన్ అంటే పొట్ట కోస్తారు బాబోయ్ అన్నీ కొంచెం భయం వేసి ఇంకా నేను నార్మల్ డెలివరీ అన్నా కానీ మళ్ళీ ఆ పెయిన్స్కి భయపడి సి సెక్షన్ చేసేసేయండి, నాకు ఏదో చేసేయండి, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ పెయిన్స్ బాబోయ్ అని చెప్పేసి అసలు ఎముకలు ఇరిగిపోతున్నట్టు, ఎవరో అసలు సుత్తిగా బాధేస్తున్నట్టు గుంజేస్తుంది అనమాట పెయిన్. అసలు హారబుల్, అసలు మాటల్లో చెప్పలేం హారబుల్. అది అఫ్కోర్స్ లేడీస్ అందరికీ తెలుస్తుంది ఆ పెయిన్ అనేది బాబోయ్. కొంతమంది అయితే ఇప్పుడు నేను అడుగుతారు, ఒక ఇంజక్షన్కి భయపడిపోయేదాన్ని. మా అత్త షాక్ అనమాట. నేను నార్మల్ డెలివరీ చేయించుకున్నానా, నాకు సి సెక్షన్ ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మా అత్తయ్య డిసైడ్ అయిపోయారు, నీకు ఖచ్చితంగా సి సెక్షన్ రెడీగా ఉండి సి సెక్షన్కి అని చెప్పేసి. కానీ ఈ ఇంజక్షన్కి అయితే మా అత్తయ్య తీసుకెళ్ళేవారు నాకు హాస్పిటల్కి. ఎంత ఏడిపించేదాన్ని అంటే ఆ డాక్టర్ కూడా విసిగిపోయి ఇంజక్షన్ పక్కన పెట్టేసి ఇంక వేరే పేషెంట్స్ చూసుకొని వచ్చి మా అత్తయ్య ఏమో ఏంటిది అలా ఇసుగు పెడుతున్నావు అతన్ని అని చెప్పేసి మా అత్తయ్య కూడా ఎట్లనే అయిపోయారు అనమాట. మా అత్తయ్య కూడా విసిగిపోయేవారు. మా అత్తయ్యకి తెలిసిపోయింది కన్ఫర్మ్గా సి సెక్షన్ అయ్యి నార్మల్ డెలివరీ చేయించుకోలేదు, నార్మల్ డెలివరీ పెయిన్స్ చాలా ఉంటాయని చెప్పి మా అత్తయ్య కానీ మా అమ్మ కానీ ముందు నుంచి ప్రిపేర్ చేసేవారు అనమాట. భయపడకు, ఇట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆ నొప్పి ఎలా ఉంటుంది, అప్పుడు నువ్వు ఇలా నొప్పులు ఇవ్వాలి, కింద కనాలి, అట్లా అన్నీ చెప్పేవారు. చిన్న చిన్న టెక్నిక్స్ వాళ్ళకి తెలిసినవి చెప్తూ ఉండేవారు. అవన్నీ వింటూ ఉండేదాన్ని. తర్వాత ఒక 10 డేస్కి ఇంకా 10 డేస్లో డెలివరీ అవుతారని విజయ్ వచ్చారు. ఇంకా టైం చాలా ఉంది, కానీ వన్ వీక్ ప్లస్సే ఉంది. కానీ 1 వీక్ ముందే నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆవిడ నాకు పెయిన్ స్టార్ట్ చేయించడం, బేబీకి మెచ్యూరిటీ వచ్చేసింది, ఓకే బేబీ చాలా ఫైన్గా ఉంది అని చెప్పి ఆవిడ నొప్పులు స్టార్ట్ చేయించేస్తాను చెప్పలేదు మాకు నొప్పులు స్టార్ట్ చేసినట్టు. మేము వేరే మా హాస్పిటల్ మా కళ్యాణి మా ఎంహెచ్కి వెళ్ళిపోతాం. అక్కడ మాకు ఫ్రీ అనమాట, సబ్ కుచ్ ఫ్రీ, మెడిసిన్స్తో సహా అన్ని ఫ్రీ, కాకపోతే ట్రావెలింగ్ ఛార్జెస్ అవుతాయి. మేము ఊర్లో కదా అంత దూరం వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి, డెలివరీ కాదు అని చెప్పి చెకప్ కొని వెళ్తే ఆవిడ పెయిన్ స్టార్ట్ చేయించేసి ఇంకా అట్లానే ఉండేలా చేశారు. సో అట్లా అయింది నా డెలివరీ స్టోరీ అంతా. ఒక డెలివరీ స్టోరీ వీడియో చూడాలంటే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. చాలా బాగా అయింది, కాంప్లికేషన్స్ ఏం లేకుండా. తర్వాత కూడా నేను లక్కీగా నేను ఏ డైట్ ఫాలో అవ్వకున్నా సరే వాడికి ఏం కాలేదు, ఇప్పుడంతా హ్యాపీగా ఉంది. నేను అంతగా ఏమి అంటుంటారు కదా ఇట్లా చేయాలి అలాంటివి ఏమీ పెట్టలేదు, పట్టించలేదు, కానీ పాటించలేదు. బట్ హీఈస్ ఆల్ ఓకే అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. దేవుడు నాకు చాలా బాగా చూశారు. థ్యాంక్ యూ. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటితో ఆపేస్తాను, ఇంకా డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది. వీక్ మీ కానీ వీడియోస్ లైక్ చేయండి, అలాగే కింద ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి, అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ప్లీజ్. నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి, నా వీడియో ఏమైనా చూడాలనుకుంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.